హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగా. ఇవాల్టి వీడియోలో నేను అల్యూమినియం వెజల్స్ మేకోవర్ చూపెడుతున్నానండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నచ్చితే షేర్ చేయండి. ఇలాగ నా దగ్గర పాత అల్యూమినియం గిన్నెలు ఉన్నాయండి. అయితే అవి నేను వాడట్లేదు, షెల్ఫ్లో అలా పెట్టి ఉంచుతున్నాను అనమాట. సో వీటిని కూడా వాడుకుందాం ఎలాగైనా సరే అని చెప్పి నాకు ఐడియా వచ్చింది. అయితే ఇది కామనే, చాలామంది చేస్తున్నారు ఇది DIY కింద. అందుకని నాకు కూడా అనిపించింది, సరే ఊరికే షెల్ఫ్లో పెట్టుకునే బదులు ఇలా తీసి వాడదాం అనిపించింది. అండ్ దీనికైతే నేను మా అమ్మకైతే సారీ చెప్పాలి, అలాగే థ్యాంక్స్ కూడా చెప్పాలి. సారీ ఎందుకంటే ఫస్ట్ ఇవి నేను ఇలాగ పెయింట్ కొట్టి వీటి యూజేజ్ని మారుస్తున్నందుకు, అండ్ థ్యాంక్స్ ఎందుకంటే ఇవి నాకు ఇచ్చినందుకు. సో ఇవి రెండు ఉన్నాయన్నమాట నా దగ్గర. నీళ్లు కాచుకునేందుకు దానికి యాక్చువల్గా వాడుకునేదాన్ని. ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు చలికాలంలో గీజర్కి పని చేయకపోతే. కానీ ఇంకా నాకు ఇది ఎలా అయినా సరే దీన్ని మంచి DIY కింద చేసేసి ఒక మంచి ప్రెజెంటబుల్గా హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైతే అక్కడ పెడదాం అనిపించింది. అందుకని ఇలాగ గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ తెచ్చుకుని ఒక 5 డే మొత్తానికి మా అమ్మకైతే చెప్పలేదు. అమ్మ ఇది చూసినంత తిట్టుకోకు, ఎలా ఉందో మాత్రం కామెంట్ చెయ్యమ్మా నీకు నచ్చితే. అయితే ఇలాగ లోపల బయట అంతా కూడా స్ప్రే పెయింట్ చేశాను. అలాగే నేను గరిటెలు వేసుకుందుకు ఈ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటాను అనమాట. దీని మూత ఒకటి విరిగిపోయింది అని దీన్ని నేను గరిటెల హోల్డర్ కింద వాడుకుంటున్నాను. సరే దీన్ని కూడా మార్చేద్దామని చెప్పి దీనికి కూడా పెయింట్ వేశాను. నాకు యాక్చువల్గా 2 అల్యూమినియం వాటికంటే ఈ ప్లాస్టిక్ది బాగా నచ్చిందండి. ఇది పెయింట్ బాగా పట్టుకుందాం అనమాట. సో ఇదైతే చేశాను. అలాగే ఆ తర్వాత నేను ఇండోర్ ప్లాంట్స్కి కింద కుండీలు తెప్పించుకున్నాను అమెజాన్లో, మీకు కనుక గుర్తుంటుంటే. అయితే వాటికి కూడా అవి ఒకటి బ్లాక్గా ఎందుకని చెప్పి వీటికి కూడా స్ప్రే పెయింట్ కొట్టాను. కింద కార్డ్బోర్డ్ ఉంది చూసారా, దానికి కూడా స్ప్రే పెయింట్ కొట్టాను. అది ఎలా వాడానో ఏంటో అన్నది అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపెడతాను, దాన్ని ఏం చేస్తాను అన్నది. సో ఈ స్టాండ్ కూడా నీట్గా మొత్తం అన్ని వైపులా, ఎందుకంటే ఇవి సన్న స్ట్రైప్స్ కదా, ఇందాకటి కంప్లీట్ సాలిడ్ కాబట్టి ఈజీగా అయిపోయింది స్ప్రే పెయింట్ అంతా. మొత్తానికి ఒక స్ప్రే క్యాన్ కొనుక్కుని దాన్ని అక్కడికక్కడే ఫినిష్ చేస్తాను అనమాట, అన్నీ వాడేసి. సో అది నాకు ఒక 250 రూపీస్ ఏమో పడింది ఒక క్యాను. దాంతో అయితే మంచి మేకోవర్ అయితే చేసుకోగలిగాను. అండ్ ఈ పిక్చర్లో ఉన్న 2 అట్ట డబ్బాలు అయితే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపెట్టాను ఏం చేశాను అన్నది. సో ఫైనల్గా ఇలా ఇండోర్ ప్లాంట్లో సెట్ చేసేసాను అనమాట. దీన్ని కంప్లీట్గా బ్రాస్ లుక్ రాకపోయినా కూడా అట్లీస్ట్ ఆ ఫీల్ అయితే ఉంది, ఒక చిన్న ఎథ్నిక్ టచ్ అయితే వచ్చింది. నాకైతే నచ్చిందండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. బాయ్ అండి.